దేవునికి మహిమ కలుగున్నాక అందరికీ ప్రైజ్ అవ్వండి. ఉదయకాలాన్ని బట్టి మళ్ళా మనం కలుసుకుని కుక్కలు బట్టి దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగుతాక అనుగుణం దేవునితో నడుస్తున్నాం, దేవుని ఆనందిస్తున్నాము. దేవుని గురించిన మాటలు మనము మాటి మాటికి జ్ఞప్తికి తెచ్చుకున్నాం. దీన్ని బట్టి ఆ ఐ కాంటాక్ట్, ఇయర్ కాంటాక్ట్ దేని మీద ఉంచుతామో దానిలో గొప్ప మనం శక్తిని పొందుకుంటాం. ఇది మామూలుగా లోకపరంగా చెప్పినటువంటి మాట, ఇది నిజం. అదే రోమాపత్రిక 10:17 అపోస్తలుడు పౌలు చెప్పిన మాట కూడా, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును కూర్చిన మాట ఎవరైతే ఉంటుంటారో విశ్వాసం కలుగుతుంది. అంటే అన్నిటినీ వినొచ్చు, కానీ ఏది యోగ్యకరమైంది, ఏది మనకు ప్రయోజనకరమైందో అది గ్రహించి వాటిని మనం విన్నప్పుడు, వాటిని మనము కావాలని ఆశపడినప్పుడు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ మూలంగా మనము తెలుసుకోవచ్చు. ఇది మన వాక్యాన్ని మరలా ధ్యానించుకున్నాము. చూడండి, మనము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ అపోస్తల కార్యములు అంటే తన యొక్క శిష్యులు, నియమింపబడిన శిష్యులు, వాళ్ళని అపోస్తలులు అనేటువంటి పేరుతో ఈ యొక్క గ్రంథంలో వాళ్ళ యొక్క కార్యములు రాయబడినవి. అంటే వాళ్ళ ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యం, ఒక్కొక్క శిష్యుని జీవితంలో జరిగిన కార్యములు, వాళ్ళు ఎలా దేవునికి లోబడ్డారు, దేవుని కొరకు ఎలా జీవించారు, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎలా వాళ్ళు దేవుని వైపే చూశారు, దేవుని యొక్క అద్భుతమైన హస్తం వాళ్ళని ఎలా బలపరిచింది అనేది మనము ఈ అపోస్తల కార్యాలు గమనించి చదివి నేర్చుకుంటే గొప్ప జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. ఇక్కడ మనము ప్రభువు చనిపోయారు, లేచారు, వాళ్ళకి నిన్న దినము అన్ని అప్పగించారు. ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతో నేను ఉంటాను యుగ సమాప్తి వరకు అని చెప్పి వాళ్ళు చూస్తుండగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉన్నాడు. వెళ్లే సమయంలో కొన్ని మాటలు చెప్తాడు వాళ్ళతో. ఏమంటాడంటే, ఇదిగో ఈ అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో, పరిశుద్ధాత్మను మీరు పొందండి, ఇదిగో మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపుతున్నాను, మీరు అందరూ పరిశుద్ధాత్మను పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నా కొరకు ఒక సాక్షిగా ఉంటారు. భూ దిగంతం వరకు, యూదయ, సమరయ, ఆ గలిలియా అంటే అక్కడ ఉండేటువంటి ప్రాంతములు అన్నిటి, అంటే భూ దిగంతం వరకు సమస్త భూమి మీద నాకు మీరు సాక్షులే ఉంటారు. ఈరోజు ప్రపంచమంతా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ప్రపంచమంతా తెలుసు, ఎక్కడో ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రపంచమంతా పిలవబడాలట. ప్రభు అయిన యేసు క్రీస్తు మరలా వచ్చే సమయానికి ప్రపంచంలో ఆయన గురించి నాకు తెలియదు అని చెప్పేదానికే వీల్లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉంటారు. తెలుసుకున్న వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఆసక్తితో ఆరాధిస్తారు, ఆసక్తి లేని విని విడిచిపెడతారు. అయితే అల్టిమేట్ గా ప్రతి ఒక్కరి చెవిలో సువార్త వినబడక మారదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఆ రోజు మాకు తెలీదు, మాకు ఎవరు చెప్పలేదు అనే మాట తీర్పు రోజు చెప్పకుండా ఉండేదాని కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. కాబట్టి వీళ్ళు అంటున్నాడు, మీరు యూదయ, సమరయ, గలిలియా ఈ ప్రాంతాలన్నిటి మీద భూ దిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. కాబట్టి మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి అంటున్నారు. అప్పుడు వీళ్ళు 11 మంది శిష్యులు, వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఆ క్రిస్తీయులు, అందులో అంటే దాదాపు అంచనా 120 మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ యెరూషలేము పోయి ఒక మేడ గదిలో కూర్చొని ఏకాగ్రతతో ఎడతెగక ప్రార్థనను స్టార్ట్ చేశారు. ఎందుకంటే, అయ్యా నువ్వు చెప్పావు, ఇదిగో పరిశుద్ధాత్మను పంపిస్తానన్నావు, ఆ పరిశుద్ధాత్మను మా కొరకు పంపించు, నీ కొరకు మేము వాడబడతాము అని వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కొరకు ఏం జరుగుతుందంటే దేవుని కొరకు దేవుని యొక్క క్రియలు మొదలవుతున్నాయి. అంటే ఆసక్తిగా నువ్వు ప్రార్థించినప్పుడు, ఆసక్తిగా నువ్వు ఏ విషయం మీద దృష్టి నుంచి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన సాక్షులమై ఉండాలి. ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు 3 సార్లు కావాలంటే నా ప్రాణమే నీకు ఇస్తానయ్యా, కానీ అంటే అయ్యా నువ్వు నా ప్రాణం ఇవ్వవు కానీ అసలు నేను ఎవరో తెలియదు అని చెప్పేటువంటి సందర్భం కూడా వస్తుంది ఇప్పుడు ఈ రోజే. అది అయ్యే వరకు నువ్వు 3 సార్లు నేను ఎవరో చెప్పను, నేను తెలియదు అని నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత కోడి కూస్తుంది, కాబట్టి నువ్వు చూడని ప్రభు ఆ దినం చెప్తారు. అంటే పిలాతు దగ్గర ఆయన తీసుకెళ్ళినప్పుడు, అన్నా దగ్గరికి, ఆ కైఫా దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు, ఆ ఇద్దరు చిన్నది వచ్చి అడుగుతున్నారు. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ఆ యొక్క శిష్యుల్లో నువ్వు కూడా ఒక శిష్యుడు కావాలి, నేను కానని ఒట్టు పెట్టుకుంటున్నాడు. తర్వాత ఆయన నేను కాదని ఖచ్చితంగా చెప్తున్నాడు. 3 సార్లు చెప్పిన తర్వాత అక్కడ కోడి కూయటం మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సందర్భం రాకుండా ఉండాలని, అంటే అప్పుడు ఆయన ఆత్మను పొందుకోలేదు,
జరిగినటువంటి సందర్భాలను చూసి భయపడ్డాడు. ఇప్పుడు భయాన్ని తీసివేసి గొప్ప శక్తి ముందు మన హృదయంలోకి వస్తేనే మనం ఏం చేస్తామంటే ఆ ధైర్యాన్ని పొందుకొని ముందుకు కొనసాగతాం. హృదయంలో ధైర్యమే లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి ఆ ధైర్యమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి బలపరిచేటువంటి విధానం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ప్రార్థిస్తారో వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అనుగ్రహించబడినటువంటి వాళ్ళు ఏం కలిగి ఉండాలంట? దేవుని కొరకు సాక్షులే ఉండాలంట. ఎక్కడెక్కడ వరకు? మన ఇంటి వరకే కాదు. చూడండి, మన వీధిలో, మన ఊరిలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మనం ఇంటర్నేషనల్ గా మనం దేవుని కొరకు వాడబడాలి. అంటే అంచెలంచెలుగా దేవుని కొరకు నువ్వు ఏం కావాలా? అభివృద్ధి చెందాలా? దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలా? అంటే దాన్ని అందరూ తెలుసుకోవాలా. అనవసరమైన ఎన్నెన్నో ఏదేదో చిన్న చిన్న విషయాలే ఎంతో అడ్వైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ సేల్స్ అయ్యేదాని కొరకు. కానీ ఈ ప్రోడక్ట్ పరలోకం నుంచి వచ్చిన ప్రోడక్ట్, మనకు నిత్య జీవంలో నడిపించే ప్రోడక్ట్, ఇది మనకు అవసరమైంది. ఇది మనం చనిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని మేడలు మిద్దెలు ఏది పెట్టుకున్నా ఏది తీసుకుని వెళ్ళం. దీనివల్ల రేపు మనకు పరలోకానికి ఏ ప్రయోజనం కాదు. పరలోకానికి ప్రయోజనకరంగా ఉండాలంటే మన మనసు మార్పు చెందాలా, మనం ఆయన విశ్వగా బ్రతకాలా, ఆయన చెప్పింది చేయాలా, ఆయనతో నడవాలా. అప్పుడే ఆ క్రియలే మనతో పరలోకానికి వస్తాయి. కాబట్టి అట్టి క్రియలు మనం పొందుకోవాలంటే మన పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం సర్వ సత్యంలో నడుస్తాం. అంటే డైరెక్షన్ మారిపోతుంది. ఇంకా అటు ఇటు మనం ఏం కాము, సరైన మార్గంలో నడుస్తాం. ఎవరంటే నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు వరకంట? మనం ఈ లోకాన్ని విడిచే వరకు, ఆయన యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటారంటున్నాడు. కాబట్టి ఆయన నడకలో, ఆయన నడిపించేటువంటి ఆయన యొక్క నాయకత్వంలో మనం నడవాలా అనుకుంటే మనం ఏం కలిగి ఉండాలా? శక్తిని పొందుకోవాలి. ఏ శక్తి? బూస్ట్ శక్తి, హార్లిక్ శక్తి కాదు. పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలా. బూస్ట్ వల్ల, హార్లిక్స్ వల్ల శరీరానికి శక్తి వస్తుంది, ఆత్మకు రాదు. ఆత్మశక్తిని పొందుకోవాలంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలా. ఆ పొందుకోవాలంటే మనం కలిగి ఉండాల్సింది ఎడతెగక ప్రార్థించాలా, ఏకధాటిగా ప్రార్థించాలా, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించి కనిపెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి కలిగిన వారమై, ధైర్యము కలిగిన వారమై, ఇంకా అబద్ధానికి మాత్రం చోటు లేకుండా సత్యములో మనం దినదినం అభివృద్ధి చెందుతూ ఆ సత్యము కొరకు జీవిస్తాము. అట్టి కృప నీకు నాకు దేవుడు ఇవ్వాలని, అట్టి జ్ఞానోదయం మన అందరి హృదయంలో జరగాలని, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకునేటువంటి అనుభవంలోకి మనం నడవాలని ప్రార్థన చేద్దాము. యూదయ, సమరయ, గలీలయలో వాళ్ళు ఏ విధంగా భూదిగంతంలో సాక్షులే ఉన్నారు. ఈ 11 మంది శిష్యులు దేవుని కొరకు ప్రపంచమంతా సాక్షులయ్యారు. వాళ్ళు విస్తరింపజేసిన సువార్త ఈ రోజు ఏమవుతుందంటే ప్రపంచమంతా ఫ్లో అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పునాది, ఆ పునాదిలో వచ్చినటువంటి రాళ్ళు, వాళ్ళు ఆ రాళ్ల ద్వారా వచ్చినటువంటి సంపద ఏంటంటే పరలోకము యొక్క మర్మాలు ఈ ప్రపంచమంతా ఫ్లో అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఫ్లోలో నువ్వు నేను ఉండాలంటే మనం కూడా కనిపెట్టుకుని ప్రార్థిస్తాము. అలాంటి సాక్షి జీవితాన్ని కలిగిద్దాము. మనము దేవుని కొరకు వాడబడదాము. దేవుడు మనకి ఇవ్వాలని కనిపెట్టుకుని ప్రార్థించి అనుభవం పొందుకునే దాని కొరకు ప్రార్థిద్దాము. మహాగణుడా, కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలోనైనా అపొస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నారు. ఇదిగో మీరు నాయన ఆత్మను పొందుకునే వరకు, ఇదిగో మీరు ఆత్మను పొందుకునండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యూదయ, సమరయ, గలీలయ, ఇదిగో భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉండాలని ఆ దేవుని శిష్యులకు మీరు నాయన అయ్యా మీరు తెలియజేస్తున్నారు. అయ్యా వారు ఆ ప్రకారం నాయన కనిపెట్టుకుని ప్రభా 120 మంది మీ కొరకు నాయన ఏకదాటిగా ప్రార్థించుటకు మొదలు పెట్టినారు ప్రభా. అట్టి కృపనునైనా వాళ్ళకి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఇది మేము కూడా ఆసక్తిగా ప్రార్థించే వారంగా, ఆసక్తిగా నీ కొరకు వాడబడే వారంగా, ఇదిగో చల్లగానైనా నులువెచ్చగానైనా మేము ఉండకుండా వేడిగా ఎల్లప్పుడూ నా తండ్రి మేము కలిగి అయా నీ కొరకు వాడబట్టుకు, నీ ఎందుకు మేము ఆనందించుటకు, మా ఆనందాన్ని లోకానికి నాయన మేము తెలియచేందుకు మమ్మల్ని వాడుకోమని, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని బలపరిచి సర్వసత్యంలో ప్రతి ఒక్కరిని నడిపించి ఆ సర్వసత్యం అనేది ఏంటో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని, మరలా మీ చిత్తమైతే మేము కలిసిన పర్యంతము మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని, ప్రతి కుటుంబంలో ఏ అవసరత, ఏ అక్కర, ఏ అనారోగ్యము, ఏ బాధ, ఏ విషాదం ఉందో
వాటన్నిటి యేసు నామంలో నేను బంధిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము పొందుకొని నీకు సాక్షిగా బిడ్డను ఉండినట్టు కృపను అనుగ్రహించి ఆశీర్వదించగలను. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మార్గం ఆమె. అందరికీ ప్రైజ్ లాడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ వల్ల దేవుని కొరకు సాక్షులే ఉండండి. అనేకులు దేవుని వైపు నడపండి. సత్యము కొరకు మనం జీవితాము, అసత్యము కొరకు లోకం జీవిస్తుంది. మనమైతే సత్యం కొరకు జీవించి ఆయన మనం మహిమపరుస్తాము. సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు మనమందరం ప్రోత్సహించబడదాము. మనం అందరం పిలుదొక్కబడదాము. దానిలో మనం కలుసుకునే పర్యంతము ఆయన కృపాక్షములు మనకు తోడుగా ఉండగాక. ఆమేన్. షలోమ్.